హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాలు. వివరాల్లోకి వెళ్లి వాతావరణ పరిస్థితిని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి గనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షపాతం నమోదవుతుంది. ఆగస్టు 8, 9, 10 తేదీల్లో ప్రస్తుతానికైతే తేలికపాటి వర్షపాతం నమోదవుతుంది. ఇవాళ రేపు రంగారెడ్డి, సంగారెడ్డి, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, నల్గొండ, నాగర్ కర్నూల్, మహబూబాబాద్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఈ రోజు రాత్రికి నమోదు కానున్నాయి. కూకట్పల్లి, అమీర్పేట, దిల్సుఖ్ నగర్, పటాన్ చెరువు, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, శేర్లింగంపల్లి ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. మణికొండ, హైటెక్ సిటీ, అల్వాల్, హఫీజ్పేట్ ప్రాంతాల్లో కూడా అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. దాదాపుగా 9 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి పలు ప్రాంతాల్లో, హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా. ఇక ఆ తర్వాత మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ రోజు రాత్రి నుంచి తేలికపాటి వర్షపాతం నమోదు కాగా రాయలసీమ జిల్లాలో మోస్తరు వర్షాలు ఉంటాయి. కడప, చిత్తూరు, అనంతపురం వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షపాతం కురుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.